మనం అధికారులను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ అమరావతికి సంబంధించి. ఒకటి, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు కావాలా మనకి? 20 లక్షల జనాభా ఉన్న చోట వైబిలిటీ ఉంటుందా? అలాగే అది భారంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్నే ఇప్పుడు అంత హడావిడిగా మనం టేకప్ చేయాలా? దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి? హైదరాబాద్ లాంటి విశ్వనగరంగా భావించేటటువంటి ప్రాంతంలోనే మనకి మెట్రో రైలు వైబుల్గా లేదు అని నిర్మించి మెయింటైన్ చేసినటువంటి ఎల్ఎన్టీ లాంటి ఒక పెద్ద కంపెనీ, ఈ దేశంలోనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఎన్టీ ఎందుకని పక్కకి వెళ్ళిపోయింది? 20 లక్షల జనాభా ఉన్న చోట మనకి అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్ ఒకటి, దానికి ఒక ఎండి ఒకళ్ళు, ఆయనకి మద్దతుగా మంత్రి నారాయణ ఒకడు, ఈ మంత్రికి తోడు 2 కాంట్రాక్ట్ కంపెనీలు, ఒక రెడ్డి గారు ఒక రాజు గారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని క్వశ్చన్ చేస్తే వచ్చిన పరిణామం ఏంటి? ఎస్, చంద్రబాబు నాయుడు గారు మీకు ధన్యవాదాలు తెలియచేయాలి అమరావతి రైతుల పక్షాన. మీరన్నట్టుగా ఆ నగర నిర్మాణంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో వస్తున్నటువంటి లోపాలను మాలాంటి వాళ్ళు ఎత్తి చూయించినప్పుడు, అగైన్ ఐ యామ్ సేయింగ్, మొట్టమొదటిగా నేను ప్రారంభించినా సరే, నేను ప్రారంభించాను కాబట్టి మీరు చేశారు అన్నటువంటి మాట నేను మాట్లాడే ప్రయత్నం చేయటంలా. మీడియా ప్రయత్నం చేసింది, ముఖ్యమంత్రి గమనించారు, దానికి తగినటువంటి నిర్ణయాలలో వచ్చినటువంటి పరిణామాలేంటి? కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, వై హీ హ్యాస్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ, వై హీ అడ్రస్డ్ ద ఫార్మర్స్? నారాయణ ఇప్పుడు సైడ్ క్యారెక్టరా? నారాయణ సైడ్ క్యారెక్టరా, మెయిన్ క్యారెక్టరా, మంత్రిగా ఉన్నారా లేదా అన్నది నాకు అనవసరం. ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రశ్నించా, ఉన్న లోపాలను ఎత్తి చూయించా, రైతులకు అవమానం చేయొద్దు అని బతిమిలాడా, అలాగే అధికారులను అలక్ష్యంగా వదిలేయొద్దని చెప్పా, అలాగే అధికారుల అవినీతిని ఎత్తి చూయించా, అలాగే కోటరీగా మారుతున్నటువంటి అమరావతి నిర్మాణాలలో కాంట్రాక్టుల్లో వస్తున్నటువంటి లోపాలను ప్రశ్నించా, అలాగే అమరావతి రైతులు కూలీల మాదిరి సిఆర్డీఏ ఆఫీసు చుట్టూ తిప్పుకోవడాన్ని ఖండించాం. ఇవన్నీ చేశా. వచ్చిన ఒక ఫలితం ఏంటి అని అంటే, బాధ్యత కలిగి సమాధానం చెప్పవలసినటువంటి నారాయణ యొక్క కెపాసిటీ సరిపోదు అని గమనించినటువంటి ముఖ్యమంత్రి, ఒక నమ్మకాన్ని పెంచగలిగినటువంటి ఒక యువ రాజకీయ నాయకుడనాలా, మంత్రి అనాలా, అలాగే బాధ్యత కలిగినటువంటి ఆ ప్రాంత వాసనాల పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన వచ్చినందువల్ల మార్పు ఏంటి? కొంత నమ్మకం పెరిగింది. ఆశించినటువంటి మార్పులకు పునాది పడింది. మనం వేసినటువంటి ప్రశ్నలకు చంద్రశేఖర్, పెమ్మసాని ఆయన రూపంలో మనకు కొంత ఫలితం కనపడింది. కానీ చంద్రశేఖర్ గారికి కూడా ఒక విషయం చెప్పాలి, అలాగే ఈ విపక్ష నాయకులకు కూడా ఒక సమాధానం చెప్పాలి. అసలు అమరావతి నగర నిర్మాణం జరగడానికి మొట్టమొదట పునాది వేసిందెవరు? ఆలోచన చేసిందెవరు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, పునాది వేసింది ప్రధానమంత్రి. ఇది ఆగకూడదు అనుకున్నారు. ప్రధానమంత్రి చెప్పారు, ఢిల్లీ రాజధాని కంటే కూడా గొప్ప నిర్మాణం ఇక్కడ జరగాలి అని. మిస్టర్ అంబటి రాంబాబు, మోదీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను, ఏదో రకంగా నాకున్నటువంటి సోర్సులో వెళ్ళి అడగండి. బుద్ధుందా మిస్టర్ మోదీ? అసలు ఆంధ్రప్రదేశ్కు ఇంత పెద్ద రాజధాని అవసరమా? నీకేం లేదా? నాకు చాలా మెదడున్నది, మేధస్సు ఉన్నది. ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ యూ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని అడగండి. నీ ధైర్యం ఏంటి అమరావతికి వచ్చి అద్భుత నగర నిర్మాణానికి మద్దతు ఇస్తాను అన్నటువంటి ప్రశ్న ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీని అడగండి. పునాది వేసి ఆయన చెప్పినటువంటి హామీల మీద మీరు ప్రశ్నించండి. మీ జన్మకు 10 సంవత్సరాలలో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చిన్న విమర్శ చేయగలిగినటువంటి సాహసం చేయనటువంటి ఒకే ఒక పార్టీ, అలాగే ఆ పార్టీ నాయకులు. ఒక్క విమర్శ చేయండి.
ఎవడు అడిగాడు మిమ్మల్ని ఇంత పెద్ద రాజధాని అని? మిస్టర్ రాంబాబు, అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ జస్ట్ క్వశ్చన్ మిస్టర్ మోదీ, ఎవడు అడిగాడు మిమ్మల్ని అని? ఆ పని మీరు చేయలేరు. కానీ డ్రామాలు వద్దంటున్నా, నిజమైన రాజకీయం చేయమంటున్నా, మీకు ఇంకా బోలెడు అవకాశం ఉందన్నటువంటి ఆశను పెంచుకోమంటున్నా. అలాగే మనం ప్రయత్నం చేసిన దాంట్లో పెంబచాని చంద్రశేఖర్ వచ్చిన తర్వాత ఎస్, మేము అద్భుతమైనటువంటి నిర్మాణం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గడువులో చేస్తాం. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. అవి చిన్న చిన్న సమస్యలు కాదు పెంబసాని గారు, మిమ్మల్ని నమ్మిస్తున్నారు. ప్రధాన సమస్యలు. అండ్ ప్రధాన సమస్య ఏంటో తెలుసా? రైతు అనంటే ఆత్మగౌరవంతో బతికేవాడు, రైతు అనంటే ప్రవృత్తిగా వ్యవసాయం చేసేవాడు. ఆ రైతు ఏం చేశాడు? ఒక నాయకుడిని, ఒక సభని, ఒక చట్టాన్ని నమ్మాడు, భూమి ఇచ్చాడు. అతని ఆత్మగౌరవం ఏం అవుతోంది అన్నదే ఇక్కడ బాధ. దాన్ని గుర్తించాలి ముందు. దాన్ని గుర్తించమనే పెంబసాని చంద్రశేఖర్ గారిని ఇవాళ నేను ప్రార్థిస్తున్నా. దాని మీదే చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నా. ఈ రైతులు ఎందుకు తిరగాలి సిఆర్డిఏ అధికారుల చుట్టూ అన్నది నా మొదటి ప్రశ్న. ఇదే ప్రధానమైనటువంటి సమస్య కూడా. నా తాతో, నా నాన్నో, నా బాబాయో, నా తమ్ముడు, నా అన్నో, నా చెల్లో అక్కడ రైతులుగా ఉండి భూములు ఇస్తే వాళ్ళకి సర్వీస్ చేయాల్సింది పోయి వాళ్ళని ఆందోళనలో నెట్టేటటువంటి పరిస్థితి, అధికారుల చుట్టూ తిరగవలసినటువంటి అధోగత. ఇక్కడ జరగవలసింది నమ్మకం పెంచటం, గౌరవం ఇవ్వటం. ఇక్కడ నగర నిర్మాణం ఎటు జరుగుతుందని రైతులు నమ్ముతున్నారు. మీరు ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా వినయంగా వచ్చి కూర్చొని వాళ్ళందరినీ కలుపుకొని మీరు అడ్రస్ చేసినటువంటి విధానం, మీరు మాట్లాడినటువంటి పద్ధతి, అలాగే క్లారిటీ, ఒకచోటైతే క్లారిటీ లేదనిపించింది. ఎక్కడ? అమరావతి నగర నిర్మాణం జరగకపోవటానికి మొట్టమొదటి కారణం 5 సంవత్సరాలు పాలించినటువంటి ఒక పార్టీ. మొట్టమొదటిగా అమరావతి నగర నిర్మాణానికి నిర్ణయం తీసుకొని నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు పరచడానికి అడ్డంకులు వేలున్నాయి. ఆ వేల అడ్డంకులను ఒక సంకల్పంతో మనం బద్దలు కొట్టడానికి 3 సంవత్సరాలు సమయం పట్టింది. 5 సంవత్సరాలు మొట్టమొదటిగా చంద్రబాబు పాలనలో కేవలం అమరావతి నగర నిర్మాణానికి దొరికిన సమయం 2 సంవత్సరాలు మాత్రమే. ఆ 2 ఇయర్స్లోనే ఊహించినంత నగర నిర్మాణానికి పునాదులు పడ్డాయి, కట్టడాలు పెరిగాయి. అక్కడ ఒక పండగ వాతావరణం ఉన్నది. 24 గంటలు వేలాది మంది కార్మికులు పనిచేశారు. ఆ భవనాలే మనకి సాక్ష్యాధారాలు. ఆ తర్వాత 5 సంవత్సరాలలో ఏం జరిగింది? ఒక బలుపెక్కినాడు ఏమన్నాడు? ఇది అమరావతి కాదు, ఇది కమరావతి అన్నాడు. ఇక్కడ కేవలం శ్మశానం అన్నాడు. ఎంత ధైర్యం! రెండోది, అసలు అమరావతి పదమంటేనే వీళ్ళకి ఎందుకు విపరీతమైనటువంటి వ్యతిరేకత. నేను ఒక్కళ్ళని కాదు, దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకులు అసలు అమరావతి గురించి ముందు చదవండి, చరిత్ర తెలుసుకోండి. మనం ఎందుకు ఈ నగర నిర్మాణానికి అమరావతి అన్నటువంటిది, రైజింగ్ ఏపీ అన్నది ఎందుకు పెట్టుకున్నామన్నది దాన్ని గ్రహించండి. దాన్ని చంపడానికి కాదు, దాన్ని కూల్చేయడానికి కాదు, దాన్ని అవమానించడానికి కాదు. ఇక్కడ రైతులను అవమానిస్తున్నారు మీరు. నగర నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది అన్నటువంటి కోణంలో భూములు ఇచ్చారు, కానీ మీరేదో చిన్న చిన్న వసతులు ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాల భూములు. అలాగే రిటర్నబుల్ ప్లాట్స్ గురించి సమస్య సృష్టించింది ఎవరు? గత ప్రభుత్వం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. రాంబాబు కాదు, 100 మంది రాంబాబులు వచ్చినా సరే, ఎక్కడ ఎప్పుడు దీని మీద చర్చ పెడదామన్నా సరే, ఒక మీడియా పర్సన్గా ఐఎమ్ రెడీ. నాతో పాటు వచ్చే వాళ్ళందరూ వస్తారేమో, బట్ ఐఎమ్ రెడీ. మీరు చెప్పేటటువంటి అబద్ధాలు